వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. అదేంటంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకటి లేదా అంతకు మించి కూడా ఉంటాయి. ఇంకా మనం ఎప్పుడైనా మొబైల్లో వీడియోస్ చూడాలన్నా ఇంకా లేకపోతే ఏదైనా సరే మొబైల్లో చూడాలనుకున్నప్పుడు చేత్తోనే ఎక్కువసేపు పట్టుకోకుండా మొబైల్ హోల్డర్ అనేది కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే అలా పెట్టేసి ఇంకా పడుకొని చూసుకున్నప్పుడు చూసుకోవచ్చు అనేసి దానికోసమనే వేళ్ళు పెట్టి మొబైల్ హోల్డర్ కొంటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే ఇలా అట్ట ముక్కలతో మొబైల్ హోల్డర్ తయారు చేసుకోవచ్చండి. ఒక చిన్న అట్ట ముక్క తీసుకొని దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. చేత్తో ప్రెస్ చేస్తే మిడిల్లోకి రెండు సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. వేళ్ళు పెట్టి కొనడం కంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితో కొనుక్కుంటే మన చేతులతో మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ప్లస్ ఇది డబ్బులు ₹1 కూడా ఖర్చు లేకుండా తయారు చేసినట్లు కూడా ఉంటుందండి. ఇలాంటి అట్ట ముక్కలు ఇంట్లోకి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి. ప్రస్తుత కాలంలో బయటకు వెళ్ళే బయటకు వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోకి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. బయటకు వెళ్ళే కొనేంత టైం కూడా ఉండడం లేదు. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నారు వాళ్ళు. మనం పెద్ద పార్సల్స్ అవన్నీ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సుల్లో తీసుకొస్తారు. మనం వాటిని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వాటిని ఒక దగ్గర స్టోర్ చేసుకున్నారంటే ఇలాంటి మొబైల్ హోల్డర్లు ఇంకా చాలా క్రాఫ్ట్లు ఉన్నాయండి అట్ట మొక్కలతో చేసేది. వాటన్నిటినీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అట్ట మొక్కలు కనుక ఉంటే పడేయకండి. దాన్ని ఏదో ఒక మూలన వేసి పెడితే ఉంటాయన్నమాట. మిడిల్లోకి మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను చూపించాను కదా, ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇంకా వేరేలా డ్రా చేసుకుంటే రాదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా డ్రా చేసుకుంటే తప్ప మొబైల్ హోల్డర్ అనేది రెడీ అవ్వదు. నేను ఇలాంటివి 2 చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మా పాప బొమ్మలు చూడాలనుకుంటే పడుకొని ఫోన్ అలా పెట్టేస్తుంది. కింద పెట్టడం వల్ల కెమెరా డ్యామేజ్ కూడా అవుతుందండి. స్క్రాచెస్ వచ్చున్నాయి. అందువల్ల నేనైతే ఈ మొబైల్ హోల్డర్ అయితే రెడీ చేశాను. ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఒక మొబైల్ హోల్డర్ తీసుకున్నాను. 105 తెలీదు కరెక్ట్గా, 100 అబోనే. అయితే మా ఆయన దాన్ని విరిచేశాడండి. దాన్ని లాగి చిన్నపిల్లలు కూడా విరిచేయరు అలా అంటే దాన్ని మా ఆయనే డ్యామేజ్ చేశారు. అది కూడా నేను ఊరికి వెళ్ళేసి వచ్చేలోపు అది 2 ముక్కలై ఉందన్నమాట. ఏంటి, ఎందుకు ఇలా చేసావు, ఎవరు దీన్ని విరగొట్టారు అంటే నేనే విరగొట్టాను, సారీ అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి, మళ్ళీ ఒక ₹100 వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచించి ఇదైతే నేను రెడీ చేసుకున్నానండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే యూస్ఫుల్ అనే అనిపించింది. ఇది మొబైల్ పడిపోతుంది అని భయం కూడా లేదండి. స్టిఫ్గా అలా పట్టి ఉంచుతుంది. కావాలంటే చూడండి, లాస్ట్లో చూపిస్తాను. చాలా వర్క్ అయిందనమాట. దీన్ని కట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది అంతే. ఎందుకంటే సిజర్ కొంచెం సరిగా లేదు. అది నేను బట్టలు కట్ చేసే సిజరే కానీ ఎందుకో అది సడన్ గా చిలుమ అనేది పట్టేసింది. కట్ చేయడం లేదు. మా పాప కింద పడేసింది ఒక 2 times 3 times. అందుకనే ఏమో తెలియదు కానీ అసలు కట్ చేయడం లేదండి. ఇంకా తర్వాత చాక్ తెచ్చుకున్నాను. ఆ చాక్ కూడా ఆ అట్టకి భయపడి రెండుగా అయిపోయింది అనమాట. ఇంక చేసేది ఏం లేక ఇంకొక చాక్ తెచ్చుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ కి ఎలాగో రెడీ అయింది మొబైల్ హోల్డర్. మీరు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటూ మనీ అనేది సేవ్ చేసుకోండి. మనీ వేస్ట్ చేయడం ఎందుకండి? ప్రస్తుత కాలంలో మనీ చాలా అవసరం. ఇప్పుడు మనీ మనం సేవ్ చేస్తేనే ఫ్యూచర్లో అది మనకి ఉపయోగపడుతుంది. మనం ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనీని కష్టపడి సంపాదించుకుంటే, శక్తి లేనప్పుడు ఆ మనీతో మనం అంటే బతకొచ్చు హాయిగా. ఒంట్లో ఓపుకున్నప్పుడే మనీని వేస్ట్గా చేసేస్తే ఇంకా ఒంట్లో ఓపిక లేనప్పుడు ఆ మనీ మనకు దొరకదండి. కాబట్టి అంటే మరీ పిసినారితనంగా ఉండకుండా తినడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తే ఓకే, కానీ అనవసరమైన వాటి కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకండి. సేమ్ మా ఆయన కూడా అంతే. అవసరమైన వాటి కోసం డబ్బులు పెట్టడు, అనవసరమైన వాటి కోసం డబ్బులు పెడుతూ ఉంటారన్నమాట. ఎంత చెప్పినా వినరు. ఇంకా ప్రతి ఒక్కరింట్లో హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకరు ఉంటారు ఇలాగా.
సరే అండి, నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక చూసారా ఎంత స్టిఫ్గా నిలబడిందో, నాకైతే చాలా 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 బాగా నచ్చింది. చూడండి, వీడియోస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే పిల్లలు ఏడుస్తారు, లేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ మార్నింగ్ 4:30కి లేచి ఇస్తున్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.